అభివృద్ధి పొందావు. ఆర్థికంగా, సమాజపరంగా, సంఘపరంగా, సాంఘికపరంగా, రాజ్యాంగపరంగా అన్ని విధాలుగా వర్ధిల్లావు. కానీ ఒక్క విషయంలోనే డౌన్ అయిపోయావు. అదే ఆధ్యాత్మిక స్థితి. ఆత్మలో వర్ధిల్లలేకపోయావు. ఒకప్పుడు నీకు ఇల్లు లేదు, ఇప్పుడు డాబా మీద డాబా, డాబా మీద డాబా కడుతున్నావు. ఒకప్పుడు తింటానికి తిండి లేదు, ఇప్పుడు నీవు 10 మందికి పెట్టే స్థితిలో ఉన్నావు. బట్టకు లోటు లేదు పిల్లరా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఎన్నోసార్లు రోగాలు వస్తే, వ్యాధులు వస్తే ప్రభు నిన్ను కనికరించి క్షమించి స్వస్థపరిచాడు. సంతానం ఇచ్చే సంతానం వృద్ధి కలుగు చేశాడు. అన్ని విధాలుగా ఆర్థికంగా, సమాజంగా, సంఘపరంగా అన్ని విధాలుగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. నాయకుల మధ్య, ప్రభుత్వంలో, అధికారంలో ఉన్నతమైన స్థానాలను దేవుడిని కల్పించాడు. భౌతికంగా నిన్ను దేవుడు అన్ని విధాలుగా. కానీ ఒక్క విషయంలో ఆత్మ సంబంధంగా, ఆధ్యాత్మికంగా దేవుడు కోరుకున్న మంచి ఫలాలు ఫలించాలి. ఆయన కోరుకున్నది ఎదురు చూస్తుంది ఏంటేంటో, ఎందుకు ఆ కారు ద్రాక్షలు కాసిందో మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోకి చూస్తే, తొంగి